నమస్తే. మోహన్ లాల్ సతీమణి పేరు సుచిత్ర. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు ప్రణవ్. అతడు 2002లో బాల నటుడిగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018లో హృదయం అనే పేరుతో ఓ చిత్రంలో హీరోగా నటించాడు. అది ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ప్రణవ్ ఇంతవరకు మరో చిత్రాన్ని చేయలేదు. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం అతడు స్పెయిన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రణవ్ తల్లి సుచిత్ర ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నా కుమారుడు ప్రణవ్ ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నారని, అక్కడ ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారని, తన వసతి కోసం ఆహారం కోసం ఆ పని చేస్తున్నారని, నా కుమారుడు దూరంగా ఉంటాడని, ప్రయాణాలు చేయడం అతడికి ఎక్కువగా ఇష్టమని, పుస్తకాలను విపరీతంగా చదువుతుంటాడని, ఇతరులపై అతడు ఎక్కువగా ఆధారపడ్డని, ఇలా వద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా అతడు వినిపించుకోలేదని, తన అభిరుచికి అడ్డు రాకూడదని మాకే ఎదురు సమాధానం చెప్పాడని, దీంతో మేము అతడు ఇష్టానికి వదిలేశామని, ప్రస్తుతం అతడు స్పెయిన్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వర్క్ చేస్తున్నాడని తన తల్లి చెప్పుకొచ్చింది. ఆర్థిక ప్రతిఫలాన్ని కంటే ప్రణవ్ అనుభవాలకు ఎక్కువ విలువ ఇస్తాడు. ఆ వ్యవసాయ క్షేత్రంలో గుర్రాలు సంరక్షణలో అతడు పాల్గొంటున్నాడు. ప్రణవ్ నా మాట వింటాడని మా బంధువులు అనుకుంటారు, కానీ అది నిజం కాదని, అతడికి సొంత ఆలోచనలు ఉంటాయని, అలాగని మొండివాడు కాదని, తాను నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్లడానికైనా వెనుకాడలని సుచిత్ర పేర్కొన్నారు. ప్రణవ్ 2002లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. బాల నటుడిగా ఒన్నమన్ అనే సినిమాలో నటించాడు. 2003లో పునర్జని అనే సినిమాలో నటించి బాల నటుడిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నాడు. 2018లో హృదయం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా ఆ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమలో ఎక్కువ వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాలో హీరోగా నటించినప్పటికీ అతడు తన అభిరుచిని పక్కకు పెట్టలేదు. విహారిగా ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. కొత్త కొత్త అనుభవాలను నేర్చుకుంటూనే ఉన్నాడు. ఈ కాలపు యువకుడు అయినప్పటికీ స్పెల్లోన్స్కు దూరంగా పుస్తకాలకు దగ్గరగా బతుకుతున్నాడు. బహుశా స్టార్డమ్ అనేది అతడి ఒంటికి పడదనుకుంటాం. ఒక్క సినిమా హిట్ కాగానే ఎంతో హిపోక్రసీ కొనసాగించే నటులు ఉన్న ఈ కాలంలో ప్రణవ్ లాంటి యువ నటుడు కూడా ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.